ప్రియమిత్రులారా, భక్త బాంధవులారా, ఇప్పుడు మనం 79వ శ్లోకంలోకి వద్దామండి. అబ్బాబ్బాబ్బా, ఎంత చమత్కారంగా, ఎంత ప్రేమతో ఈ శ్లోకాన్ని అతని శంకరాచార్యులు వారు పరమశివుడి మీద ఉన్న ప్రేమ అంతా ఈ శ్లోకంలో కనబడుతోందండి. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? నీ పాదాలు అత్యంత శృతి మెత్తనైనవి, ఎంత పద్మల్లాగా మెత్తగా ఉన్న ఆ పాద పద్మాల్ని ఒక్కసారి నా కళ్ళకు కనబడేలా చేయి తండ్రి, నేను వాటిని ఒత్తుతాను అని అతి ప్రేమగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ముందు శ్లోకాన్ని చూద్దాం. నిత్యం యోగి మనస్సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమ శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్. 4వ లైన్ అక్కడ పెట్టుకోండి. ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. పదాల్ని విడదీసుకుందాం. అన్ని ఒక్కొక్క పదం చూస్తే మనకి చక్కగా అర్థమైంది. ఇక్కడ సంబోధన శంభో 2వ లైన్లో ఉంది చూడండి. ఓ ఈశ్వరా, తత్క్రమ నీ పద విన్యాసం నిత్యం ఎల్లప్పుడూ యోగీశ్వరుల యొక్క మనస్సులనే సరోజ పద్మముల యొక్క దళరేకులందు సంచరించడానికి క్షమ తగినది. తేన ఆ మృదువైన పాదము చేత కఠినమైన యమధర్మరాజు యొక్క వక్ష కవాట తలుపు వంటి రొమ్మును క్షతి తన్నడం కథం ఎట్లు? మీకు గుర్తుంది కదా ఎందుకు యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని తంతాడు? మార్కండేయుడు అనే భక్తుడి యొక్క రక్షణ సమయంలో శివుడు యముడి వక్షస్థలాన్ని తంతాడు. ఆ కథ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ వివరంలో ఒకసారి చెప్పుకుందాం. త్వదంఘ్రియుగళం, త్వత్ అంటే నీ యొక్క, అంఘ్రి పాదముల యొక్క, యుగళం అంటే జంట, అత్యంతం మిక్కిలి, మృదులం అంటే మెత్తనిది. అందువల్ల హా అయ్యో, మే నా యొక్క, మనస్సు, చింతయతి ఆలోచిస్తోంది. ఏమని? నీ పాదాల బాధ ఎలా పోతుందో అని మనస్సు చాలా వరీడ్గా ఉన్నది అని చెప్తున్నారు. విభో ఓ ప్రభో, ఓ శివ, ఏతత్ దీనిని అంటే నీ పాదయుగళాన్ని లోచన గోచరం నా కళ్ళకొక్కసారి కనబడేటట్లు చేయి తండ్రి, కురు చేయుము. హస్తేన కనబడితే ఏం చేస్తాడట పాపం? హస్తేన అంటే చేతితో, సంవాహయే ఒత్తుతాను అంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చెప్పారండి. అతనికి డైరెక్ట్గా ఈశ్వరా నీ పాదపద్మాల్ని నా హృదయంలో పెట్టుకుంటానని పాదపద్మాలు కనబడేలా చేయమని ఎంతో చమత్కారంగా అడుగుతున్నారండి శంకరాచార్యుల వారు. ఏమన్నారు? నువ్వు రాజాధిరాజువి, నిరంతరం యోగీశ్వరుల హృదయాలలో యోగీశ్వరులు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కదండి. సో వాళ్ళు ధ్యానంలో ఉంటారు. అప్పుడు నువ్వేమో వారి హృదయ కమలాల రేకుల పైన సంచరిస్తూ ఉంటావు. ఇది నీకు నిత్యకృత్యం. సహజంగా నీ పాదాలేమో చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. దాని మీద నువ్వు నిత్యం యోగీశ్వరుల హృదయ పద్మాల రేకులపై నడుస్తూ ఉంటావు. కాబట్టి అవి ఇంకా మరింత సుకుమారంగా శృతిమెత్తగా తయారై ఉన్నాయి. అటువంటి శృతిమెత్తని పాదాలతో నువ్వు అసలు బండరాయి లాంటి తలుపు రెక్కల్లా ఉన్న కఠినమైన యముడి యొక్క వక్షస్థలాన్ని ఎలా తన్నేవు తండ్రి? ఎప్పుడైనా యమపాసం అది దేని గురించి ఆగదండి. ఎప్పుడైతే యమపాసం మన దగ్గరికి రావాలని రాసిపెట్టి ఉందో దాన్ని ఆపతరం ఎవ్వరి వల్ల కాదండి. అది
అందుకు అది చాలా గట్టిగా, చాలా దిట్టంగా ఉంటుంది యమపాసం. అలాంటి దాన్ని నీ మృదువైన పాదాలతో ఎలా తన్నేవి తండ్రి? అయ్యో, నీ సాహసం తలుచుకుంటేనే నాకు హృదయం ద్రవించిపోతోంది. ఏది పాపం, నీ పాదాలు ఎంత నొప్పి పెట్టాయో. ఒక్కసారి నీ పాదాలని నా కన్నుల ముందు పెట్టు తండ్రి. నేను మెల్లిగా నా చేతులతో వాటిని పట్టుకుని ఒత్తుతాను అని చెప్తోంది. అంతేకాదు, అతను ఎప్పుడైనా కొంత విశ్రాంతి తీసుకుందాము అంటే అమ్మవారు ఆమె చేతులతో అతని పాదాల్లో అయ్యో అలిసిపోయారని ఒత్తుతుంది తండ్రి. అటువంటి పరమేశ్వరుని పాదపద్మాల్ని ఇంత అతను చమత్కరిస్తున్నారు. అందులో మన అదృష్టం ఇంకా ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి అక్కడ పాలధార పంచదార అని ఉంది, తెలుసు కదా. పాలధార పంచదార దగ్గర అతను కూర్చుని తపస్సు చేసి ఈ శివానంద లహరిని యోగతారావళి అనే 2 గ్రంథాలను అక్కడ రచించారండి. అది ఎంత పుణ్యక్షేత్రం, అది మనం గర్వకారణం అండి మనకి. ఆ తర్వాత అతని తర్వాత అపర శంకరాచార్యుడు ఆదిశంకర్ల తారక నెక్స్ట్ రూపమైన శ్రీ 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 చంద్రశేఖరాచార్యులు, పరమాచార్య అంటారు కదండి, కంచిపీఠాధిపతి. పరమాచార్య అని ఎప్పుడు అంటారండి? అతని తాలూకు నెక్స్ట్ డిసిపుల్ని ఐడెంటిఫై చేసినప్పుడు అతనికి అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఇతన్ని పరమాచార్య అంటారు. అప్పటికే జయేంద్ర సరస్వతి వచ్చేసారనమాట, అందుకు ఇతన్ని పరమాచార్య అంటారు. అయితే అతను కూడా సాక్షాత్తు శంకరుల అవతారమేనండి పరమాచార్య. అతను కూడా అక్కడికి వచ్చి అతను ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతాను, నేను ఇంకా మళ్ళీ తిరిగి రాను అంటే భక్తులు విలపించి మీరు లేకపోతే జరగదు అని ఏడ్చి బతిమాలితే అప్పుడు అతను తిరిగి కంచి వెళ్ళారండి. అటువంటి మహానుభావులు ఏముందని శ్రీశైల మహాక్షేత్రాన్ని అంతలాగే దిచ్చేశారండి. అంటే చూసుకోండి, చాలా చాలా గొప్ప క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. అది మన సొత్తు అవడం మనం చేసుకున్న అదృష్టం అది. సో ఇక్కడైతే ఇంతకీ శంకరాచార్యులు ఏ విధంగా చెప్పారు అన్నది మనం వివరణలో చూద్దాం. నిజానికి శంకర్లకు ఈశ్వరుడు యముణ్ణి తన్నప్పుడు ఆయన పాదాలకి తగిలిన గాయాన్ని పరామర్శించే ఉద్దేశం అయితే ఏం లేదండి. కానీ ఆ దెబ్బ తగిలిన పాదానికి పరిచర్య చేస్తానన్న మిషతో ఈశ్వర పాద పద్మాలను దర్శనం చేసుకుందాం అనే కోరిక మాత్రమే అతనికి ఉంది. ఆ భగవంతుడి పాద దర్శనం వల్ల కలిగే ఆనందానుభూతి గురించి ఓన్లీ బ్రహ్మాదులకే తెలుస్తుందండి. మనం శివపాదార విందు దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఎలా ఊహిస్తామండి? ఊహించలేం కదా. అయితే భగవంతుడి యొక్క పాద దర్శనంతో వచ్చే ఆనంద అనుభూతి ఎలా ఉంటుంది అన్నదానికి రామాయణంలో గుహుడండి రామచంద్రుని పాదాలని కళ్ళారా చూసి వాటిని కడిగి ఆ పాదాలని తన మనస్సులో నిలుపుకొని పరమానందంతో పారవస్యం చెందాడు అంటారు. అలాగే గోపికలు కూడా భాగవతంలో బాలకృష్ణుడి పాదాలు చూసి వాటిని చేత్తో పట్టుకుని కళ్ళకి అద్దుకుని తమ శిరస్సు పైన వక్షస్థలం పైన పెట్టుకుని మైమర్చిపోయేవారటండి. అంటే సాక్షాత్తు భగవంతుడి పాదాలకి దర్శనం దొరకడం అంత ఎంతో పుణ్యం చేస్తే తప్ప దొరకదండి. అలాగే భాగవతంలో అక్రూరుడు నందగోకులానికి వెళ్ళి కృష్ణుడు నడిచిన ఇసుకపై ఇంటండి ఆ పాదముద్రల్ని చూసి ఆనందంతో తన రథాన్ని దిగి చక్కగా ఇసుకలో పొర్లాడుతాడండి. ఇది భగవంతుడి యొక్క పాద మహిమండి. సో అందుకు శంకర్లు చాలా చమత్కారంగా, ఓ తండ్రి నీ పాదపద్మాలు చాలా పాపం, నువ్వు నీ భక్త రక్షణ కోసం యమపాసాన్ని యముణ్ణి రొమ్ముపై తన్ని నీకు నొప్పి తగిలిందేమో,
మెత్తగా ఉన్నాయి కదా, నా హృదయంలో పెట్టు, నేను నా చేతులతో వాటిని ఒత్తి నీకు వాటికి సేవ చేస్తాను అంటున్నారు. అయితే ఏంటండి, ధర్మ రక్షణ కోసం అండి కాఠిన్యం అన్నది ఎప్పుడైనా ఉండాలి. మహానుభావులందరికీ ఆ కాఠిన్యం ఉందండి. అందుకే రాముడు చూడండి, ఎప్పుడు ధర్మం విషయంలో ఎప్పుడు దయా, కారుణ్యం, మెత్తదనం ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ ఎట్ ద సేమ్ టైం కొంచెం ధర్మం రక్షించాలి అంటే కాఠిన్యం కూడా ఉండాలండి. సో అందుకే చూడండి, తల్లి ఏడుస్తుంది, నువ్వు వెళ్ళొద్దు అన్నా కూడా రామచంద్రులు ధర్మప్రభువులు అందుకు లేదన్నారు, నారవస్త్రాలు ధరించి వనవాసానికి వెళ్ళిపోతారు. ఎంతో బతిమాలుతాడు తమ్ముడు, వెళ్ళొద్దు 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 అని. అతను ఒప్పుకోలేదు. ఆ తమ్ముడి తాలూకు ఆ బంధంతో ఆగిపోలేదు. అలాగే ధర్మరక్షణ కోసం భగవంతుడు కొంచెం కాఠిన్యం వహిస్తాడు. అందుకు శంకర్లు ఏమంటున్నారంటే, ఎక్కడ అతను కానీ కాఠిన్యంతో నేను రాను అంటారు అని. లేదయ్యా, నేను కఠినాత్ముడిని అవ్వచ్చు, కానీ నీకు పాదాలేమో పాపం ఎంత అలిసిపోయి ఉన్నాయో కదా, నేను నీ కాళ్ళు ఒత్తుతాను, ప్లీజ్ రా అని పిలుస్తున్నారు. ఎంత చమత్కారంగా మనం కూడా ఈ శ్లోకాన్ని చదివి భగవంతుని పాదపద్మాల్ని మన హృదయంలోకి తెచ్చుకునేలాగా బతిమాలదామండి పరమశివుణ్ణి. ఓకే.